నమస్తే మన యూట్యూబ్ వీక్షకులకు మాఘ పౌర్ణిమ సందర్భంగా మీ అందరికీ శుభాకాంక్షలు. వందే శంభూమాపతిం సురగురుం వందే జగత్కారణం వందే పన్నగభూషణం మృగధరం వందే పశూనాం పతిం వందే సూర్య శశాంక వన్హినయనం వందే ముకుంద ప్రియం వందే భక్తజనాశ్రయం చ వరదం వందే శివం శంకరం శివాయ గురువే నమః. భజే శ్రీచక్ర మధ్యస్థాం దక్షిణోత్తరయోస్సదా శ్యామా వార్తాళి సంసేవ్యాం భవానీం లలితాంబికాం. సాక్షాత్తు దక్షిణ కైలాసమైన శ్రీకాళహస్తీశ్వరుడికి జ్ఞానప్రసూనాంబ తల్లికి ఈరోజు ఏటోత్సవం త్రిశూల స్నానం జరగబోతోంది. మహామాఘి అంటారు కదా. ఈ పురాణాల్లో ఏముందంటే ప్రతి నదికి ఏ పుణ్య నదికైనా 12 ఏళ్ళకు ఒకసారి ఉత్సవం జరుగుతుంది. దాన్ని పుష్కరం అంటారు. కానీ మన శ్రీకాళహస్తీశ్వరుడి సన్నిధిలో ఉన్న స్వర్ణముఖి నదికి ప్రతి సంవత్సరం మాఘ పౌర్ణిమ రోజు పుష్కరం జరుగుతుంది. ఈ విషయం చాలా తక్కువ మందికే తెలుసు. ఈరోజు గొప్పగా స్వామివారు, అమ్మవారు, వారి పరివారమైన మహాగణపతి, చెంగల్రాయ స్వామివారు అంటే సుబ్రహ్మణ్య స్వామి, వల్లి దేవసేన సమేత సుబ్రహ్మణ్య స్వామివారు, కన్నప్ప, భక్తులందరూ, స్వామివారి భక్తులు, ఋషులు, మునులు, దేవతలు అందరూ వచ్చి స్వామివారితో విచ్చేసి ఏటి ఒడ్డిన పెద్ద ఉత్సవం జరుగుతుంది. ఇలా త్రిశూల స్నానం చిన్న కొలను ఏర్పాటు చేసి నదిలోనే స్వామివారికి త్రిశూల స్నానం అంతా జరుగుతుంది. త్రిశూలానికి స్నానం అవ్వడమే స్వర్ణముఖి నది పుష్కరంగా. ఈరోజు మొత్తము స్వర్ణముఖి నదిలో ఎక్కడ స్నానం చేసినా ఆ పుష్కర స్నాన ఫలితం ఉంటుంది. ఎందుకంటే మహాకుంభమేళాకు వెళ్ళలేని వాళ్ళు కూడా చాలా దగ్గరలో ఉండే దక్షిణ కైలాసమైన శ్రీకాళహస్తీశ్వర స్వామికి ఈరోజు జరిగే త్రిశూల స్నానానికి హాజరై, లేదంటే ఈరోజు వెళ్ళి నదీ జలాలతో స్నానం చేసినా కూడా ఆ పుష్కర పుణ్యము అనేది మనకి ఏర్పాటవుతుంది. దాంతోపాటు దానాలు, ధర్మాలు ఇవన్నీ కూడా చేయవచ్చు. జై శ్రీకాళహస్తీశ్వర, జై జ్ఞానప్రసూనాంబిక.